నమస్తే. నేను సిరి. తెలంగాణలో అయితే 'వెంకి మామ ఊచకోత' అని జెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. మరి ఏంటి ఊచకోత దేనికి సంబంధించిన అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్ ఇప్పుడు చూస్తుంటే 'వెంకి మామ ఊచకోత' తెలంగాణలో ఏంటంటారు సార్ అసలు? మన అందరికీ తెలిసిందే సంక్రాంతికి వస్తున్నాం సినిమా. నిజంగా అన్ని చోట్ల కూడా ఊచకోత కోస్తూ ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర 3 సినిమాల్లో కూడా అంటే తక్కువ ఖర్చుతో ప్రొడ్యూస్ అయ్యి తక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయ్యి ఇప్పటికే అత్యధిక థియేటర్లో స్క్రీన్లో రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ని, అలాగే తనకంటే ఎక్కువ స్క్రీన్లో రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ని రెండింటిని దాటేసి ఇటు షేర్ పరంగా అటు గ్రాస్ పరంగా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సంక్రాంతి సినిమాగా ప్రస్తుత సంక్రాంతి సీజన్లో టాప్ పొజిషన్లో నిలిచింది. మోర్ ఓవర్ రీజనల్ ఫిలిమ్స్లోనే అత్యధిక గ్రాస్ సాధించినటువంటి సినిమా కూడా ఇప్పుడు అది ఒక రికార్డు, సరికొత్త రికార్డును సృష్టించింది. పాన్ ఇండియా సినిమాను పక్కన పెడితే ఒకే ఒక్క భాషలో, తెలుగు భాషలో రిలీజ్ అయిన సినిమాలను మాత్రమే మనం పరిగణలో లెక్కలోకి తీసుకుంటే వాటిలో టాప్ ఫిలిం ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాను ఓవరాల్గా. అంతకుముందు అది అలవైకుంఠపురంలో అనే సినిమా పేరు మీద ఉండేది ఆ రికార్డు. సో దాన్ని ఇది బీట్ చేసేసింది. ఇంకా లాంగ్ రన్లో అది ఇంకెంత వసూలు చేస్తుంది, ఎందుకంటే ప్రస్తుతం అది చూస్తూ ఉంటే 300 కోట్ల గ్రాసును కూడా దాటే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కనుక జరిగితే ఆ ఫీట్ చేసినటువంటి ఫస్ట్ రీజనల్ ఫిల్మ్గా కూడా అదే అవుతుంది. సో ఇలా వెళ్తుంది. ఇప్పుడు మనం తెలంగాణ, మీరు అడిగారు నన్ను, సో తెలంగాణలో ఊచకోతకు వస్తుంది అంటే నిజమే. అక్కడ కేవలం 8.5 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ తోటి బరిలోకి దిగినటువంటి, సంక్రాంతి బరిలో దిగినటువంటి ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా, వెంకీ మామ సినిమా ఇప్పటికే అంటే 11 రోజులు పూర్తయి 12 రోజులు ఇప్పుడు జరుగుతూ ఉంది. అది ఇప్పటికే 32 కోట్ల షేర్ని సాధించేసింది ఓన్లీ తెలంగాణలో. 8.5 కోట్ల మీద 32 కోట్లు వచ్చాయంటే ఆ 8.5 కోట్లు లేదా 9 కోట్లు పక్కన పెడితే ఎంత లాభం వచ్చింది అనేది మనం ఊహించుకోవచ్చు. అంటే 23 కోట్ల రూపాయల లాభమే 23 కోట్లు. అంటే రూపాయి పెట్టిన వాడికి ఇంకా ఈజీగా 3 రూపాయల లాభం, అది కూడా 12-13 రోజుల్లో వస్తుందంటే ఇంక ఏందిక వాళ్ళ పంట పండినట్టే కదా, డిస్ట్రిబ్యూటర్ల పంట, బయ్యర్ల పంట. సో అది అట్లా నిజంగా చెప్పాలంటే ఊచకోత అని మనం ఏదైతే ఒక పదం వాడతామో అంటే ఇక దానికి ఇక అడ్డు అదుపు లేదు అనమాట. అలా ఒక కత్తి ఊచకోత కోసింది అంటే ఎన్నో తలలు తెగిపడ్డాయి అని అర్థం అనమాట. అలా ఇక్కడ అన్ని టికెట్లు తెగిపడ్డాయి అని అర్థం. ఇక్కడ ఊచకోత అంటే సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ పరిభాషలో టికెట్ల ఊచకోత. సో అన్ని టికెట్లు కోసేసింది ఈ సినిమా, వెంకీ మామ కోసేసాడు అని అర్థం. ఇప్పటి వరకు చూసుకుంటే మన దగ్గర ఇప్పుడు 11 రోజుల ఫిగర్స్ మనకు వచ్చేసాయి వరల్డ్ వైడ్గా. యాక్చువల్గా ఇది 41.5 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూతో రిలీజ్ అయింది. 41.5 కోట్ల బిజినెస్ వాల్యూతో మాత్రమే రిలీజ్ అయింది. కానీ ఇప్పటికే మనకు అందినట్టే వివిధ ట్రేడ్ సోర్సెస్ ప్రకారం 124 కోట్ల రూపాయల పైనే షేర్ సాధించింది వరల్డ్ వైడ్గా. మోర్ దెన్ 50%. 41 ఎక్కడ, 124 4 మూళ్ళ 12 అంటే 3 టైమ్స్ ఎక్కువగా షేరే వచ్చింది. అదే గ్రాస్ పరంగా చూసుకుంటే 213 కోట్ల పైనే వచ్చింది అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఇప్పుడు ఈ 11 రోజుల పరంగా చూసుకుంటే రీజనల్ ఫిలిమ్స్లో టాప్ ఇదేక. సో అట్లా అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చేటప్పటికి 103 కోట్ల పైనే షేర్ వచ్చింది. యాక్చువల్గా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బిజినెస్ వాల్యూ 33 కోట్ల రూపాయలే. 33 కోట్ల రూపాయల పెట్టుబడికి గాను 103 కోట్ల రూపాయల పైనే వచ్చింది. అంటే 70 కోట్ల రూపాయలు వచ్చింది అనమాట, పైన లాభం వచ్చింది. ఇంకా ఎంత లాభం వస్తుంది ఏంటి అనేది రాబోయే రోజులు. అంటే ఇప్పుడు కూడా చాలా మంచి కలెక్షన్స్ ఈరోజు రేపు, అంటే ఈరోజు సినిమా మనం మాట్లాడుకుంటుంది ఇప్పుడు శనివారం,
శని ఆదివారాల్లో ఈవెన్ హైదరాబాద్లో చూసుకుంటే చాలా చోట్ల హౌస్ఫుల్స్ కనిపిస్తున్నాయి. బుక్ మై షోలో ఫాస్ట్ ఫిల్లింగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ట్రెండ్ అదే చూస్తూ ఉంటే నెక్స్ట్ వీకెండ్ కూడా వీకెండ్ వరకు ఈ సినిమాకి తిరుగులేదు అనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ వారం చిన్న సినిమాలు ఏవో రిలీజ్ అయ్యాయి. హత్య అనే ఒక సినిమా, అలాగే ఒక చిల్డ్రన్ ఫిల్మ్ గాంధీ తాత చెట్టు అని ఒకటి. సో ఇట్లాంటి కొన్ని రిలీజ్ అయ్యాయి. ఈవెన్ ఐడెంటిటీ అని ఒక డబ్బింగ్ సినిమా టొవినో థామస్ది, త్రిష కూడా అందులో యాక్ట్ చేశారు, మలయాళం సినిమా. సో వీటి ప్రభావం దీని మీద పెద్దగా లేదు. అందువల్ల ఇప్పుడల్లా దీనికి అంటే తండేల్ అనే సినిమా ఫిబ్రవరి 7న వస్తూ ఉంది. అది వచ్చేంత వరకు కూడా అంటే అప్పుడు అది కొంచెం థియేటర్లు ఎక్కువ దానికి వెళ్ళిపోతాయి కాబట్టి అప్పటి వరకు కూడా దీన్ని అడ్డుకునేటువంటి శక్తి ఏదీ లేదు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా మరింత ఎక్కువ కలెక్షన్లు రావడానికి ఈ సినిమాకి అన్ని విధాల స్కోప్ అయితే ఉన్నాయి. పైగా ఇప్పుడు వెంకటేష్ ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి ఈ సినిమా తర్వాత బ్యాంకబుల్ స్టార్, ఈయనతోటి కనుక ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా మనం పెట్టిన డబ్బులకి ఈజీగా వచ్చేస్తాయి, తిరిగి వచ్చేస్తాయి, పైన లాభాలు వస్తాయి అనే నమ్మకాన్ని మరోసారి కలిగించింది. అది తెలుసుకున్నాడు కాబట్టే అనిల్ రావుపూడి, దిల్ రాజు కంటిన్యూగా ఆయనతోటి, మళ్ళీ అది కూడా వెంకటేష్ తోటి వాళ్ళ ఈ కాంబినేషన్ అనేది కంటిన్యూగా వాళ్ళు చేస్తూ ఆ లాభాలన్నిటిని కూడా దండుకుంటూ ఉన్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాతో లాభపడినటువంటి మరొకరు ఎవరంటే ఐశ్వర్య రాజేష్. సో ఆ అమ్మాయికి అంటే ఒక తెలుగు అమ్మాయిగా, ఈ అమ్మాయికి ముందు అంజలి మంచి పాపులర్ అయింది తెలుగు తమిళంలో కూడా. కానీ ఒకానొక టైంలో ఎందుకున్నాం అంటే ఇతను చాలా షార్ట్ టైంలోనే ఆమె ఇమేజ్ కొంచెం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది ఆమెకి. అంటే సరైనటువంటి ఆఫర్లు ఆమెకు అవకాశాలు రాకపోవటం వల్ల కానివ్వండి. కానీ ఇప్పుడు ఐశ్వర్య గురించి చెప్పాలంటే ఒకే ఒక్క ఈ సినిమాతో, అంటే ఇంతకుముందు 4 సినిమాలు తెలుగు సినిమాలు చేసినప్పటికీ కూడా అవి ఏవి సక్సెస్ కాల, అందుకని ఆమెకు పెద్దగా పేరు రాల. కానీ ఈ ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ తోటి ఆమె అసలు ఎన్ని ఆఫర్లు వస్తున్నాయంటే ఇప్పుడు ఆమెకి తెలుగులోనే మళ్ళీ అంటే సౌందర్య 2.0 అని పిలుస్తున్నారు ఆమెని. మళ్ళీ మనకు సౌందర్య వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు ఐశ్వర్య కూడా ఆ అమ్మాయి తన లిమిటేషన్స్లోనే ఉండే అటువంటి ఒక అమ్మాయి. మిగతా హీరోలు కొంతమంది చూసుకుంటే ఇప్పుడు సాయి పల్లవి కూడా అదే దూరంలో ఆమె అంటే కొన్ని నియమాలు పెట్టుకొని డ్రెస్సింగ్ సంబంధించి కానివ్వండి, సన్నివేశాల పరంగా కానీ ఏ మేరకు హద్దులు దాటకుండా నటించాలి, హద్దులు దాటకుండా కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అని కొన్ని లైన్స్ పెట్టుకొని ఉందో తను. అదే తరహాలో ఐశ్వర్య కూడా అంతే. ఈమెకి ఎక్స్పోజింగ్ అనేది సరిపడదు అనేది అందరికీ తెలిసింది ఐశ్వర్యకు కూడా. సో కాబట్టి ఆమె గ్లామర్ కంటే కూడా ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆ రోల్స్కే ఆమె ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంది. ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఆ అమ్మాయికి ఆ తరహా చాలా ఆఫర్లు వస్తున్నాయని చెప్పి మనకు సమాచారం అందుతుంది. అసలు ఆ అమ్మాయితోటి ఇలా చేయించవచ్చు, వినోదాన్ని పండించవచ్చు అని మరి అనిల్ రావుపూడికి ఎలా ఐడియా వచ్చిందో తెలియదు. కానీ ఆ అమ్మాయిని కూడా ఇలా ఇప్పుడు చెప్పాలంటే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గా అనిల్ రావుపూడే మార్చేశాడని చెప్పాలి. సో అట్లా ఇప్పుడు అనిల్ రావుపూడి తనకిచ్చినటువంటి పాత్రని, అలాగే తనతో తనకిచ్చినటువంటి డైలాగ్స్ని వెంకీ మామ ఏదైతే ఇంకా ఎన్హాన్స్ చేసి ఆ సీన్స్ చేయటం, ఆ డైలాగ్స్ చెప్పడం వల్లే ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈ రేంజ్ హిట్ అయింది. అంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. సో అది ఇంకా క్వాడ్రపుల్ బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది. అంటే ఇంకా 4 అనమాట క్వాడ్రపుల్. అంటే ఆ రేంజ్కి వెళ్ళే అవకాశాలు 100% ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఇంకా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.